వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అన్నది టీటీడీ నుంచి మనకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే రావటం జరిగిందండి. దానికి సంబంధించి అన్ని వివరాలు, అన్ని దర్శనం టికెట్లు, రూములు ఈ సంవత్సరం ఆగస్టుకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్ కట్గా నేను చెప్తాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయగలరు. ఫస్ట్ పాయింట్, ఆగస్టు నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు అనగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లన్నీ కూడా ఈ నెల మే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు రిలీజ్ చేస్తారు. ఈ టికెట్లు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో ఈ ముందు గడప దర్శనం టికెట్లో ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అనేది పూర్తిగా ఉచితం. ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి, ఎన్ఆర్ఐ అయితే పాస్పోర్ట్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. అయితే గతంలో కనుక ఈ సేవ సెలెక్ట్ అయితే 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు కుదరదండి. 180 రోజులు టైం గ్యాప్ ఉంటేనే మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ రిజల్ట్ అనేది ఈ నెల మే 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తారు. రిజల్ట్ రాగానే మీరు సంతోషపడిపోయి మేము ఏదో సెలెక్ట్ అయ్యామో అని అనుకుంటారు. కాదండి, అది మీకు టికెట్ వచ్చినట్టు. కానీ మీరు అమౌంట్ పే చేస్తేనే ఆ టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి మే 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు పేమెంట్ చేయొచ్చు. సుప్రభాతం 120 రూపాయలు, తోమాల అర్చన 220 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన 1250 రూపాయలండి. ఓకేనా? ఈ టికెట్లన్నీ కూడా సేవలు అయిపోయాక స్వామివారిని ముందు గడప నుంచి మీరు చూడవచ్చు. దయచేసి ఈ టికెట్లను రిజిస్టర్ చేసుకోవడం పూర్తిగా ఉచితం. ప్రతి ఒక్కరూ ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనండి. మరలా చెప్తున్నా, ఎవరైనా పాల్గొనవచ్చు. సెలెక్ట్ అయిన వారు మాత్రమే ఈ డిప్లో మీరు పార్టిసిపేట్ చేయలేరు. ఇది పూర్తిగా ఉచితము. ఒక మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవడానికి 2 వ్యక్తుల పేర్లు మీరు యూజ్ చేయొచ్చు. అంటే ఒక మొబైల్ నెంబర్తో మీరు రిజిస్టర్ అయితే 2 పేర్లతో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా? నేను మరలా చెప్తున్నానండి, ఈ నెల మే 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ఈ డిప్ ఓపెన్లో ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇక సెకండ్ పాయింట్, ఈ నెల మే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు రిలీజ్ చేస్తారు. అలాగే ఇదే కోటాలో పవిత్రోత్సవం టికెట్లు కూడా రిలీజ్ చేస్తారు. నేను గతంలో కూడా చెప్పాను, పవిత్రోత్సవం టికెట్లు కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఆర్జిత సేవా కోటాలోనే బుక్ చేసుకోవాలి. అయితే గతంలో ఎవరైతే ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్నారో వారు తిరిగి ఈ కోటాలో బుక్ చేసుకోవాలి అంటే 180 రోజుల గ్యాప్ ఉంటేనే మీరు బుక్ చేసుకోగలరు. అనగా గతంలో ఈ దర్శనం చేసుకుంటే 180 రోజులకి గ్యాప్ తీసుకుంటేనే మీ ఆధార్ నెంబర్ అయినా, మీ ఈమెయిల్ ఐడి అయినా, మొబైల్ నెంబర్ అయినా ఈ 3 కూడా మీరు రిజిస్టర్ చేసుకోవడానికి, అంటే బుక్ చేసుకోవడానికి ఈ టికెట్లు మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని 500 రూపాయల టికెట్లను కూడా అంటాము. పవిత్రోత్సవం అయితే 2500 టికెట్టు. అయితే పవిత్రోత్సవం టికెట్లకు నేను గతంలో కూడా చెప్పాను, 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటారు, 3 రోజులు తిరుమల కొండపైన రూమ్లో ఉంటారు. ఈ పవిత్రోత్సవం టికెట్లు అనేది ఆగస్టు 23, 24, 25 ఈ 3 రోజులు ఈ సేవ చేస్తారు. ఓకేనా? అర్థమైంది కదా? ఆర్జిత సేవ టికెట్ల గురించి. అలాగే
థర్డ్ పాయింట్ ఏంటంటే మే 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్ట్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టికెట్లు రిలీజ్ చేస్తారు. అంగ ప్రదక్షిణ టికెట్లు కూడా మీలో ఎవరైనా గతంలో బుక్ చేసుకుని ఉంటే తిరిగి బుక్ చేసుకోవాలి అంటే 90 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, ఆధారు 90 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. అలాగే ఇది పూర్తిగా ఉచితం. ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి 2 వ్యక్తులకి మీరు అంగ ప్రదక్షిణ బుక్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్తో బుక్ చేసుకోండి. అంగ ప్రదక్షిణ అంటే తిరుమల ఆలయంలో బంగారు వాకిలి ఉంటుంది కదా, దాని చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తామండి, అది అంగ ప్రదక్షిణ. దీని దర్శనము జయ విజయాల నుంచి మాత్రమే ఉంటుంది. ఇక ఫోర్త్ పాయింట్, మే 23వ తారీఖున మధ్యాహ్నము అనగా 11 గంటల సమయానికి 23 ఉదయం అనుకోండి, 11 గంటల సమయానికి మీ అందరికీ ఆగస్ట్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీరు బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్ల ధర ఒక ట్రస్ట్కి, ఒక వ్యక్తికి ఒక టికెట్ కావాలి అంటే 10,000 రూపాయలు ఈ ట్రస్ట్కి డొనేషన్ మీరు పే చేసి సపరేట్గా 500 పే చేస్తే, అనగా 10,500 కనుక మీరు పే చేస్తే విఐపి బ్రేక్ దర్శనం టికెట్ ఒక్కరికి బుక్ చేసుకోగలరు. అయితే రూములు కూడా 23వ తారీఖున ఉదయం 11 గంటలకే రిలీజ్ చేస్తారు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. రూములు కావాలి అంటే ఈ ట్రస్ట్కి 2 టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి. అనగా 20,000 రూపాయల డొనేషను, సపరేట్గా 2 సార్లు 500 అంటే 1,000 రూపాయల టికెట్ పే చేస్తేనే ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోగలరు. నేను గతంలో కూడా చెప్పా, ఆన్లైన్లో రూములు ఉండాలంటే 2 వ్యక్తులకి టికెట్ కంపల్సరీ. ఓకే, ఇక ఫిఫ్త్ పాయింట్ ఏమిటి? ఈ నెల మే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్ట్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగులు, మెడికల్ కేసెస్ ఈ కేటగిరీ వాళ్ళకి రిలీజ్ చేస్తారు. వయోవృద్ధులు అనగా 65 ఆ పై బడి సంవత్సరాలు దాటిన వాళ్ళని వయోవృద్ధులు అంటారు. హ్యాండిక్యాప్ అంటే 20% డిజేబిలిటీ సర్టిఫికేట్ మీకు ఉండాలి. మెడికల్ కేసెస్ అంటే హార్ట్ సర్జరీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, బ్రెయిన్ సర్జరీ, ఇటువంటి క్రిటికల్ కేసెస్ని మెడికల్ కేసెస్ అంటారు. ఈ సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కూడా మీకు ఫ్రీ అండి. ఈ టికెట్లు కూడా ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి 2 వ్యక్తులకు మీరు బుక్ చేసుకోవచ్చు. వయోవృద్ధులు అయితే డిపెండెంట్గా భార్యను తెచ్చుకోండి. హ్యాండిక్యాప్ వాళ్ళైతే డిపెండెంట్గా ఎవరినైనా తెచ్చుకోవచ్చు. మెడికల్ కేసెస్ వాళ్ళు కూడా డిపెండెంట్గా ఎవరినైనా మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఈ కేటగిరీలో బుక్ చేసుకోవాలి అంటే కూడా గతంలో బుక్ చేసుకుని ఉంటే 90 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి ఈ దర్శన్ టికెట్లు మీరు బుక్ చేసుకోగలరు. మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి 90 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. ఓకేనా? ఇక చివరిగా మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఆగస్ట్ నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు మీ అందరికీ కూడా ఈ నెల మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి 6 మంది ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. గతంలో ఈ టికెట్లు బుక్ చేసుకొని ఉంటే 30 రోజుల గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి ఈ టికెట్లు మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా? మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు ఈ 3 కూడా 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. ఇక అదే రోజు మే 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో ఏదో ఒక దర్శన టికెట్ ఉండాలి. ఆ టికెట్ ఏదైనా పర్వాలేదు. వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, ఆర్జిత సేవలు, ముందు గడప దర్శన టికెట్లు ఏదైనా పర్వాలేదు. 300 రూపాయల టికెట్లు ఇట్లా ఏదున్నా పర్వాలేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఇక రూములు బుక్ చేసుకోవాలి అంటే తిరుమల కొండపైన టికెట్ కంపల్సరీగా ఉండాలి. 2 వ్యక్తులతో టికెట్ కంపల్సరీగా ఉండాలి. అర్థమైంది కదా? ఇక జూన్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఈ నెల మే 26వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు జూన్ నెలలో 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే జూలై నెలకు సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ కూడా మే 26వ తారీఖున ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు. ఓకేనా? మరి ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.